I present the budget for 24-25. India's economic growth, employment, MSMEs and the middle class. The people of India. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలు, బాలికల కేంద్రీకృత పథకాల కోసం ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ ప్రసంగంలో భాగంగా మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం ప్రభుత్వం 3 లక్షల కోట్లకు పైగా కేటాయించడం జరిగిందని తెలిపారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. నిర్దిష్ట నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 2024 ద్వితీయ త్రైమాసికంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు 24% పెరిగిందని చెప్పారు. అంతకుముందు బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం రూపొందించిన 4 ప్రాధాన్యతల్లో మహిళా సాధికారత కూడా ఒకటన్నారు. మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్లుగా తాము పేదలు, మహిళలు, యువత, రైతులపై దృష్టి సారించామని సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా వర్కింగ్ మహిళల కోసం క్రెచ్లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ తెలిపారు. పరిశ్రమల సహకారంతో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు చేయడం, క్రెచ్ల స్థాపన ద్వారా వర్క్ ఫోర్స్లో మహిళల భాగస్వామ్యం పెరిగేలా కృషి చేస్తామన్నారు. అలాగే మహిళల నైపుణ్యాభివృద్ధి కోసం నిర్దిష్ట నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఉమెన్ ఎస్హెచ్జి ఎంటర్ప్రైజెస్ కు మార్కెట్ యాక్సెస్ ను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు చేపడతామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు భారీగా కేటాయింపులు చేశారు. పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసినట్లు ప్రకటించారు. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1.52 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయంలోకి ప్రవేశించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వ్యవసాయంలో స్థిరమైన పద్ధతులు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పెంపుదలపై దృష్టి సారించామని, ఆ దిశగా కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. I present the budget for 24-25. India's economic growth, employment, MSMEs and the middle class. The people of India.